కాల్ చేయకపోయావా? నాకు మెసేజ్ వస్తుంది, ఎన్నిసార్లు చేస్తున్నా. ఏదైనా వాగులు పడి కొట్టుకుపోయాడు. అదే కనుక జరిగితే నీ పట్టుకు మనకు తెలిసిండేది కదా. కొంచెం దానిలో కొంచెం అంటే మనం చెప్పకపోతే తర్వాత తానే చెప్పకపోతే నీకే ప్రాబ్లం లేదు అంతేనా? అలా అంటే జరిగితే అది తిరిగి రావాలని సరిపెట్టుకుంటారు కదా. అది రాక మనమే రాస్తే నీ దగ్గర ఇంకా సైలెంట్ యాక్షన్స్ ఉన్నాయా? అది మనం చాక్లెట్ అనుకున్నావా? జేబు నిండా ఉండడానికి ఒక్కటే ఉంటుంది. ఒకటి వాడాక ఇంకోటి వాడాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎలా? అదే ఇది రాక ఎందుకు చీకటి పట్టే కానీ మండు పెట్టుకున్నాని ఒడ్డు పెట్టుకున్నాను. అంతేనా? ఏమిటో అనుకొని కంగారు పడిపోయాడు. స్పెషల్ లొకేషన్ స్పెషల్గా అయితే వచ్చేదా వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చు. ఐస్ క్రీమా? ఇప్పుడే వస్తా. మనకు హ్యాపీగా రొమాంటిక్గా కట్టిన డేస్ గుర్తొస్తుంది. అసలు మర్చిపోతే కదా. ఏమో అనేసిగా ఉంది. మొగుడే కదా ఇప్పుడు కాదు కదా. ఎవరైనా ఫ్రెండ్లీగా చేస్తా. అలాగేనా? అయితే పర్లేదు. ఇక్కడ శివుకి అప్పట్లో మన దగ్గర డబ్బు లేకపోయినా ఉండటాలు తృప్తిగా హాయిగా ఉండేవాళ్ళం కదా. అవును. అవును, ఎంత ఉంటుంది మీ ఆయన ఆస్తి? ఏమో అందాజుగా ఉండొచ్చు. ఒక 50-60 కోట్లు. అంటుంటుందా? ఈ బంగ్లా ఒకటే 10 కోట్లు ఉంటుంది. పాపం పిచ్చోడు నేను ఏదో కష్టపడిపోతాడు అనుకుని అంటే ఇప్పుడు సమాజం అంతా మీరేనా? పాపం ఇంత ఆస్తి ఇచ్చినందుకైనా అతన్ని ప్రేమించచ్చు కదా. బాబు నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? ఆస్తిస్తే ప్రేమ చేసేయాలా? బజార్ పక్షులు కనిపిస్తున్నాను నీకు? కూల్ కూల్ జస్ట్ జోక్ చేశాను అంతే. జోకా? నేను లేకపోతే ప్రేమ సంగతి ఎలా ఉన్నా డబ్బుకి మాత్రం ఏ లోటు ఉండదు. నిన్ను చంపేస్తాను. అంతకన్నా నా ముగ్గురిని చంపేస్తాను అని ఇతను కోట్ల ఆస్తితో లైఫ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఇద్దరిని ఇలా చూస్తే బాబు వెళ్ళి డోకి. ఏంటి సార్ ఇంత ఆలస్యమైంది? చెప్తా శ్రీముఖి. పరాయి మనిషి అయినా ఏంటి సార్ ఇంత ఆలస్యమైందని అతను అడిగాడు. కానీ నువ్వు అడిగాను. అడగకపోయినా చెప్తావు కదా. అవును, ఎందుకంటే నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేదు. యాక్చువల్లీ శ్మశానం దగ్గర మీటింగ్ మధ్యాహ్నం అయిపోయింది. అక్కడి నుంచి కార్లో సిటీకి వెళ్ళాను. ఆ ఘాట్లో 2-3 పెగ్గులు కూడా వేసే ఉంటారు. రైట్, 2 లాడ్జ్. ఆ ఘాట్లో చిన్న స్లిప్ అయితే లోయలో ఆనవాళ్ళు కూడా దొరకవు. అలాంటిది అంత రిస్క్ తీసుకొని సిటీకి వెళ్ళారు. రేపు నా శ్రీమతి శ్రీముఖి పుట్టినరోజు. కేక్ తెద్దామని వెళ్ళాను.
నైట్ 12కి కేక్ కట్ చేయండి. చప్పట్లు కొట్టడానికి ఎలాగో వాడు ఉన్నాడు. సారీ, పానీగ్రాహి గారు ఉన్నాడు. Come on, take it. చాలు, ఆ మాత్రం స్పందన చాలు. అది నాకు ఆక్సిజన్తో సమానం. చేస్తుండే నేను ప్రశ్న వేస్తాను. నీ సంతోషం కోసం ప్రాణం కూడా త్వరగా పెట్టాడు పాపం. షట్ అప్. నా బర్త్డే నీకు గుర్తులేదు కానీ కాదు. నేను మర్చిపోవడమా? నో, నెవర్. కానీ నీ బర్త్డేని నీ భర్తకు బర్త్డే కావచ్చు. వాటి కోయిన్సిడెన్స్, దాని గురించి ఆలోచిస్తున్నాను. Yes, నీ పనులన్నీ జరిగిపోయాయి. నీ భర్తను నేను చంపను, నువ్వు చంపవు, తనని తనే చంపుకుంటాడు. ఇలా ఇప్పుడు ఈ మొగుడు ఫ్రెష్ అయి ఉంటాడు. వృద్ధులంతా తిరిగి వచ్చాడు కాబట్టి న్యూస్ చూడడం కోసం ఆ కుర్చీలో కూర్చుంటాడు. రిమోట్తో టీవీ ఆన్ చేస్తాడు. కానీ టీవీ ఆన్ ఆ కుర్చీలోకి కరెక్ట్ పాస్ అవుతుంది. ఈ మొగుడు చూసి ఎగిరిపోతుంది. నేను చూడండి, నా వల్ల కాదు, నీ వల్ల కాదు. ఇవాళ నా లైఫ్లో స్పెషల్ డే. చాలా తప్పించుకున్నాను. అదే హాట్ రోడ్లో స్లిప్ అయి లోనే పడుకోవాల్సిన వాడిని. లక్కీగా సేవ్ అయ్యాను. పని కానీ వాడకూడదు. జస్ట్ స్టార్ట్ చేశాను. ఓకే. పగలంతా న్యూస్ అయిపోయింది. మీరేమనుకోకపోతే టీవీలో కోసం న్యూస్ చూస్తాను. వచ్చేసాను. ఇది ఘాట్ రోడ్డు, అందులో వర్షం పడుతుంది అనుకున్నావా? ఏం పర్లేదు, సేఫ్గానే వచ్చారు. అయినా ఆయుష్ గట్టిగా ఉంటే ఘాట్ రోడ్ అయినా ఒకటే, ఇంకో కూర్చున్నా ఒకటే. ఓకే, ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ. అంటే అంటే ఇంట్లో గెస్ట్ పెట్టుకొని మీరు టీవీ చూస్తూ కూర్చుంటే కదా? అంటే నేను అక్కడితో మాట్లాడుతూ కూర్చోవాలా? పాయింటే. అదేం పర్వాలేదు సార్, మీటింగ్ చూడండి. శ్రీముఖి ఆర్డర్. మళ్ళీ తను చెప్పేంత వరకు నేను టీవీ చూడండి. థ్యాంక్ యూ అండ్ సారీ, మీకోసం కలుపుకున్న పెట్టి తాగేశాను. అసలు విషయం, కేక్ తెచ్చాను కానీ ఫుడ్ ఆర్డర్ వేయడం మర్చిపోయాను. డోంట్ వరీ, దగ్గర నాకు తెలిసిన బిర్యానీ స్పెషలిస్ట్ ఉన్నాడు. ఇప్పుడు ఆర్డర్ చేసి వస్తాను. ఆర్డర్ కోసం అంత దూరం వెళ్ళాలా వర్షంలో? ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది కదా. పాయింటే, కానీ మనం ఫోన్ చేయాలంటే అవతల వాడికి కూడా ఫోన్ ఉండాలి కదా.